హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూలో సూపర్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అనమాట. మరి గగనేమో భూమిని తీసుకువెళ్తాను అని చెప్పి అంటున్నాడు. శరత్ చంద్ర ఖచ్చితంగా ఇంటికి వస్తే చంపేస్తాను అంటున్నాడు. మరి శారదతో పాటు గగన్ శరత్చంద్ర ఇంటికి వచ్చాడా? వచ్చిన తర్వాత మరి భూమి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఆ నిర్ణయానికి గగన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడా? అసలు భూమి ఏం చెప్పింది? గగన్తో ప్రేమని ఒప్పుకుందా? మరి ఒప్పుకోవాలి అనుకునే వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే భూమి గగన్ల ప్రేమని శరత్చంద్ర అంగీకరించాలి అనుకున్న వాళ్ళు కూడా లైక్ చేయండి. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోయిన అపూర్వ అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా పంతులు గారు ఇంటి దగ్గరికి వచ్చి శారదతో మాట్లాడుతూ ఉంటే, చెప్పాను కదమ్మా ఇది శూన్యమాసం అని చెప్పి ఫోన్లోనే చెప్పాను మీకు, మళ్ళా ఇంటికి పిలిపించారు, అయినా పంచాంగం ఏమి మారిపోదు కదా, అదే చెప్తాను వినమ్మా. ఇంకొక 2-3 రోజులు ఓపిక పట్టండి, చక్కగా మాఘమాసం వస్తోంది, అప్పుడు వద్దన్న ముహూర్తాలే అని చెప్పేసి అంటుంటే, ఏం లేదు పంతులు గారు, ఈ 2 రోజుల్లో ముహూర్తం చూడండి అనగానే, ఇదేమిటమ్మా మరీ ఇంత హడావిడి పెట్టేస్తున్నారు పంతులు గారు, ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాము, పెట్టండి పంతులు గారు అని చెప్పి పూర్ణి అంటుంది. ఏంటమ్మా డబ్బుల కోసం కకృతిపడి పంచాంగం మార్చేస్తానమ్మా అనేసరికి గగన్ అప్పుడే లోపలికి వస్తాడు. గుడ్ మార్నింగ్ పంతులు గారు, ఏంటి ఇట్లా వచ్చారు? నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, మీరే వచ్చేసారు. రేపు మంచి ముహూర్తం చూడండి. రేపా బాబు, ఎందుకు అనగానే, ఎందుకంటారేంటండి, రేపు నా పెళ్ళి. ఏంటి బాబు, నువ్వే ఫిక్స్ చేసేసుకున్నావా? నేను ఫిక్స్ చేసుకోవడం కాదు, మిమ్మల్ని అడుగుతున్నాను, రేపు నేను పెళ్లి చేసుకోవడానికి మంచిదేనానని అనగానే, అదేంటి బాబు, రేపటికి రేపంటే మీ అమ్మగారే నయం, 2 రోజులు టైం ఇచ్చారు, నువ్వు రేపే అంటున్నావు, అదెలా సాధ్యం? అమ్మా ఈ పంతులు గారు, రేపు మంచి రోజా కాదా అది చెప్పండి అంటే, రేపు మంచిదేనయ్యా అని చెప్పి అనగానే, ఇంకెందుకమ్మా మనం, ఇంకా పంతులు గారు ఇదిగో ఈ డబ్బులు తీసుకుని మీరు బయలుదేరండి అనగానే, చక్కగా ఆ డబ్బులు తీసుకుని పంతులు గారు వెళ్ళిపోతారు. ఏంట్రా గగన్, నిజంగా రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నామా? ఆ శరత్చంద్ర ఊరుకుంటాడా? ఏంటమ్మా ఎప్పుడు భయం భయంతో బతకాలా? శరత్చంద్ర ఎవడమ్మా? అసలు భూమికి నాకు కన్న తండ్రా? అతనికి నేనేమి ప్రాధేయపడి భూమిని నాకు కట్టబెట్టమని చెప్పి అడుక్కోవడానికి? భూమిని నేను ప్రేమిస్తున్నాను, భూమి కూడా నన్ను ప్రేమిస్తుంది, మేమిద్దరం కలకాలం బ్రతికుండాలని కలిసి జీవించాలని నేను కోరుకుంటున్నాను. అది తప్ప అమ్మా? అది కాదురా అన్నయ్య, నువ్వు అనుకున్నది నిజమే, కానీ భూమి ఆ ఇంట్లో ఉంటుంది కదా, ఆ శరత్చంద్ర కూడా ఒప్పుకోవాలి కదా. ఆగు భూమి, అవన్నీ కుదరవు. భూమికి మరి చెప్పావా అని చెప్పేసి అడుగుతుంది శారద. నేను ఫోన్లో ఆల్రెడీ భూమికి కూడా చెప్పాను, అయినా భూమి కంటే ముందు ఆ శరత్చంద్రకు కూడా చెప్పాను, నేను రేపు వచ్చి మీ ఇంటికి వచ్చి భూమికి బొట్టు పెట్టి తీసుకెళ్ళిపోతానని. ఇంకా ఏంటమ్మా ఆలోచించేది? అసలు నో మోర్ థాట్స్ అన్నమాట. నేను ఇంకా ఆలోచించదలుచుకోలేదు. రేపు 10 గంటలకల్లా మనం శరత్చంద్ర ఇంటికి వెళ్తున్నాం, అది గుర్తుపెట్టుకోమ్మా అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు గగన్. ఇంకా శారద చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. ఏంటమ్మా నీకు టెన్షన్ లేదా? అన్నయ్య తీసుకునే నిర్ణయానికి ఎన్ని గొడవలు అవుతాయో, ఏం జరుగుతాయో నాకు టెన్షన్గా ఉందమ్మా. టెన్షన్ ఎందుకే, నువ్వు కూడా హ్యాపీగా ఉండు. మీ అన్నయ్య మీ అన్నయ్య భూమిని తీసుకుని, నేను ఇద్దరం తీసుకుని వస్తాము, ఇంటికి భూమి అడుగు పెడుతుంది, అదొక్కటి మాత్రమే ఆలోచించుకో, ఇంకేం ఆలోచించకు అని చెప్పేసి సరదాగా లోపలికి వెళ్తుంది శారద. ఇంకా ఇదిలా ఉండగా స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ కొంటూ ఉంటారు చెర్రీవును బిందు. అన్నయ్య స్వీట్స్ కొంటున్నాం కానీ ఇంటిలో ఏం జరిగిపోతాయానని కంగారుగా ఉందన్నయ్య. నువ్వేం కంగారు పడకే, ఎందుకులే, ఇప్పుడు ఆ రాక్షసి ఉంది కదా, ఆ నక్షత్రని అన్నయ్య ఎలా ఇష్టపడ్డాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అన్నయ్య ఏంటి నక్షత్రాన్ని ప్రేమించడం ఏంటని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను, కానీ క్లారిటీ చేసుకున్నాం కదా, అన్నయ్య కూడా ప్రేమిస్తున్నానని చెప్పాడు, ఆ నక్షత్ర కూడా ప్రేమిస్తున్నానని చెప్తుంది. ఇదంతా బాగానే ఉంటుందిరా, అత్తయ్య మామయ్య దీనికి ఒప్పుకుంటారా? అవన్నీ తర్వాత విషయాలే,
ముందు మాట ప్రకారం దానికి స్వీట్ ఇస్తానన్నాను కదా, పద స్వీట్ ఇద్దాం అని చెప్పేసి చెర్రీ బిందు ఇద్దరు కూడా ఇంకా నక్షత్ర రూమ్ దగ్గరికి వస్తారు. నక్షత్ర వెంటనే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏంటి చెర్రీ, చేతిలో ఏంటి? అదే నీకు స్వీట్ ఇద్దామని. నాకు స్వీట్ ఇస్తారా? ఎందుకు? అదే అన్నయ్యకి ఫోన్ చేశాము, గగన్ అన్నయ్యకి. నువ్వు ప్రేమించే అమ్మాయి నక్షత్రనే కదా అని చెప్పేసి క్లారిఫై చేసుకున్నాను. సో అన్నయ్య కూడా ఓకే అన్నాడు కాబట్టి నీకు స్వీట్ తినిపిద్దామని వచ్చాము అని చెప్పేసి అనగానే, అవును నువ్వు బాగానే ఉన్నావు, అక్కడ అన్నయ్య బాగానే ఉన్నాడు. ఈ పెళ్లితో రెండు కుటుంబాలు ఏకమైపోతాయి, చాలా సంతోషంగా ఉండొచ్చు అనగానే బిందు అంటుంది, అలా ఎలా అనుకుంటావురా? అసలు రెండు కుటుంబాలు ఏకమవుతాయని నీకు అనిపిస్తుందా? అసలు ఈ పెళ్ళికి మామయ్య ఒప్పుకుంటారా? అలా ఎందుకు మీరు ఆలోచించటం లేదు? అవును మామయ్య ఒకవేళ ఈ పెళ్లి కారణంగా చచ్చిపోతానని ఏ సూసైడో చేసుకుంటే అప్పుడైనా శ్రద్ధాంజలికైనా రెండు కుటుంబాలు కలుస్తాయి కదా. ఏ చెర్రీ, ఏం మాట్లాడుతున్నావు? డాడీ కోసం ఏంటి అలా బ్యాడ్గా మాట్లాడుతున్నావు? అయినా రెండు కుటుంబాలు ఎటుపోతే నాకెందుకు? నేను ఇష్టపడేది గగన్ బావని. నన్ను బావ ఇష్టపడుతున్నాడు కాబట్టి మేము చక్కగా హనీమూన్కి వెళ్ళిపోతాం. ఈ రెండు కుటుంబాలు కొట్టుకు చావని ఏమన్నా నాకు కానీ. అమ్మ దుష్టురాలా, దుర్మార్గురాలా, నీ జీవితం నువ్వు చూసుకుంటావా? రెండు కుటుంబాలని పట్టించుకోవా? అవును నేను చేసే తప్పేంటి? బావని ఇష్టపడ్డాను, బావ నన్ను ఇష్టపడ్డాడు. పెళ్లి చేసుకుంటామంటే మధ్యలో వీళ్ళకెందుకు బాధ? రెండు కుటుంబాలు కలవచ్చు కదా అనంగానే, బాగానే ఉంది కానీ వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో పగలు పాతరేసుకుంటున్నారు కదా, ఎలా వస్తుందో మనకేం తెలుసు? ఏమో నువ్వు అన్నట్టుగా కలిస్తే అంతా మంచే జరుగుతుంది, కలవకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అనుకునే లోపల చాటుగా వీడియో క్యాప్చర్ చేస్తూ ఉంటుంది గోరింటాకు. ఇంకా గోరింటాకుని చూసి ఒక్కసారిగా ముగ్గురు షాక్ అయిపోతారు. ఇంకా మాట్లాడు నక్షత్ర, మాట్లాడితే నేను ఈ వీడియోని తీసుకెళ్ళి మీ అమ్మకు చూపిస్తాను. అప్పుడు నీ లవ్ స్టోరీ మ్యాటర్ అంతా అర్థం చేసుకుంటుంది. నీకు కష్టం ఉండదు. ప్రేమించానని చెప్పి నువ్వు మీ అమ్మ దగ్గర బాధపడాల్సిన అవసరం లేదు. చక్కగా ఈ వీడియో తీసుకెళ్ళి మీ అమ్మ ముందు పెడితే మీ అమ్మ, అమ్మయ్య మా అమ్మాయి చక్కగా నాకేమీ శ్రమ పెట్టలేదు, గగన్తో పెళ్ళికి సిద్ధపడుతుంది, ఇంకా మాట్లాడు, ఇంకేనా చెప్పాల్సింది ఉందా అనగానే, ఏంటి చెప్పేది? ఇప్పుడు ఉన్నదే మాట్లాడింది చాలు, అది వెళ్ళి అమ్మకు చూపించు అని చెప్పేసి అంటుంది. ఇంకా నక్షత్ర, నీకెంత భయమే లేదే, నువ్వు చాలా బరి తెగించావు అని చెప్పేసి గోరింటాకు అంటుంది. అవును అదేంటి నక్షత్ర, అత్తయ్యకి తెలిస్తే ఇప్పుడే పీక పట్టుకుంటుంది. నువ్వు ఆవిడ దగ్గర వీడియో ఎలాగోలా తీసుకోకుండా తీసుకెళ్ళి చూపించమంటున్నావేంటి? మేము కూడా ఇరుక్కుపోతాం, దండం పెడతాను అని చెప్పేసి ఇద్దరు వణికిపోతూ ఉంటారు. ఇంకా అప్పుడు గోరింటాకు, ఏంటి ఆ వీడియో? ఆవిడకి అసలు కళ్ళు కనిపించవు, కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి, ఆవిడ రికార్డ్ చేసిందంటే మీరు నమ్ముతారా అని చెప్పేసి అంటుంది నక్షత్ర. నిజమా? గోరింటాకు వయసు ఎంత? పెళ్లి కాలదన్న మాటే కానీ 60 ఏళ్ళు పైన ఉంటాయి అమ్మమ్మతో వయసు. ఏయ్ నక్షత్ర, నన్ను నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నావు. ఇన్సల్ట్ చేయకపోతే అసలు నీకు వీడియో తీసేంత కెపాసిటీ ఉందా? ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? నాకు 1,00,000 మంది పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే ఒక్కసారిగా ఎన్ని లైక్స్, ఎంత రికమెండేషన్స్ వస్తాయో తెలుసా? అసలు నన్ను నువ్వు ఎంత క్రిటిసైజ్ చేస్తున్నావు? చూడు ఎంత క్లారిటీగా తీస్తాను. ఒక వీడియో తీస్తే దాని బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి, నాయిస్ దగ్గర నుంచి చాలా క్లియర్గా ఉంటుంది. చూడు చెర్రీ, చూడు అనగానే, ఎందుకు గోరింటాకు, నక్షత్రకే చూపించు అని చెప్పేసి అనగానే నక్షత్ర వీడియో చూస్తుంది. వీడియో చూసి, బాగా క్యాప్చర్ చేసావు, చాలా బాగా డైలాగ్స్ వినిపిస్తున్నాయి, నిజంగానే నిన్ను నేను తక్కువ అంచనా వేశాను అని చెప్పి వీడియోని డిలీట్ చేసి ఫోన్ కిందకేసి కొడుతుంది. ఇంకా వెంటనే, అమ్మో రాక్షసి, ఇంత పని చేస్తావా, నా ఫోన్ పగలకొడతావా అనేసరికి చెర్రీ బిందు ఎస్కేప్ అయిపోతారు. ఇప్పుడు మేమేం చూడలేదు, మాకేం తెలియదు అనుకుంటూ సైడ్ అయిపోయి వెళ్ళిపోతారు. ఇంకా చూడు గోరింటాకు, నీకు వీలైతే 60 ఏళ్ల పైపడ్డదానివి నువ్వు ఒక 70 ఏళ్ల ముసలివాడిని తీసుకొచ్చి ప్రేమలో పడి పెళ్లి చేసుకో, లేకపోతే ఒక మూలన పడుండు. నా జోలికొచ్చి నా లవ్ స్టోరీని బయట పెడతానని చెప్పి పదే పదే అన్నావనుకో, నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని సీరియస్గా వెళ్ళిపోతుంది నక్షత్ర. ఇంకా ఇది ఇలా ఉండగా మరి అకస్మాత్తుగా కాశీ వాళ్ళ ఇంట్లో వంశీ వాళ్ళ ఇంట్లో మరి కట్నం కోసం గొడవ అవుతూ ఉంటుంది. ఎలాగైనా కట్నం తెచ్చుకోవాలి, అపూర్వని అడగాలని చెప్పి ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంకా అప్పుడే వంశీ ఇంకా ఇందు ఒక పక్క ప్లాన్ చేస్తారు.
బ్యాగులు తీసుకుని ఇంకా బయలుదేరి అపూర్వని కలవాలని చెప్పేసేసి ఇటువైపు వెంకట్రావు తర్వాత సౌందర్య ఇద్దరు కూడా క్యాబ్ బుక్ చేసుకుంటారు. ఇంకా ఏంటండి, ఇప్పుడు కనుక ఇంటికి వెళ్తే మనం ఆడిన నాటకం అంతా బయటపడిపోతుంది, ఏదో రకంగా తప్పించండి అని చెప్పేసి అంటుంది. ఇంకా మాట వెనకాలే వంశీ నువ్వేం చేస్తావంటే కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా అమ్మా నాన్న అక్కడికి వెళ్ళరు అని చెప్పేసి అనగానే కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటిస్తుంది. ఇంకా వంశీ అమ్మ నాన్న త్వరగా రండి, చాలా త్వరగా వస్తేనే బతుకుతుంది ఇందు, లేకపోతే చూడండి ఎట్లా కొట్టుకుంటుందో అని చెప్పి అనగానే ఏమైందిరా, అమ్మ పెట్టిన బిర్యానీ తిని ఇందు ఇట్లా అయిపోయింది నాన్న అని చెప్పి ఎంత పని చేసావే, కట్నం అందుకునేదాకా కూడా నువ్వు ఓర్పు పడ్డవా, ఇప్పుడు చూడు ఆ పిల్లకి ఏదైనా అయితే ఇంటి మొత్తాన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. సౌందర్య కొంచెం కూడా నీకు జ్ఞానం లేదా, అయ్యో నేనేం కలపలేదండి, అరే ముందు ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళు అని చెప్పి గబగబా కార్ తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి మీ ఇద్దరు వెళ్ళండి అని చెప్పి పంపించేస్తాడు వాళ్ళ నాన్న. అయినా బుద్ధుందటే నీకు, నన్ను నమ్మండి మీరు తినండి నేను తింటానంటే నేను తినను నువ్వు తినొద్దు, నువ్వు తింటే ఈ వయసులో నేను భార్యను వెతుక్కోవాల్సి వస్తుంది, అయినా కొంచెం ఆలోచించి చెయ్యాలి తెంగరదాన తెంగర పనులు నువ్వును అని చెప్పేసి తిట్టుతాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఇందు ఇంకా వంశీ కారులో కూర్చోగానే అమ్మయ్య ఈ రోజుకైతే గండం గట్టెక్కింది, ఇప్పుడు ఏం చేద్దాం అనగానే ఏం చేద్దాం కారులో ఎక్కడికైనా ఓ ప్లేస్కి సైట్ సీయింగ్కి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, అమ్మా నాన్నకి ఇలాగే మనం షాక్లు ఇస్తూ ఉండాలి అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా బయటికి అవుటింగ్కి వెళ్ళిపోతారు. ఇంకా ఇది ఇలా ఉండగా భూమి ఇంక కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటుంది. నిజంగా ఏ ఆడపిల్లకి ఇంత కష్టం రాకూడదు మావయ్య, నేను పడే వేదన ఆవేదన ఎవరికి రాకూడదు, ఒక పక్కన నాన్నకి చెప్పలేకపోతున్నాను, మరొక పక్కన గగన్ గారి దూకుడిని ఆపలేకపోతున్నాను, ఏంటి మామయ్య ఇదంతా, నేను ప్రేమించాలి ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పే ఎంత ఘోరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో నాకు ముందే తెలుసు మామయ్య, కానీ ఇలాంటి పరిస్థితి నాకే వచ్చింది, ఇప్పుడు నేను ఎలా ఎదుర్కోవాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే అపూర్వ చాట్ నుంచి గమనిస్తుంది. ఓహో అదా సంగతి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఇది ఆ గగన్ దీన్ని ప్రేమిస్తున్నాడని క్లారిఫై అయిపోయింది. ఇది కూడా గగన్ని ప్రేమిస్తుందా, అందుకే వాడు రేపొద్దుట తీసుకెళ్తాను వస్తావా రావా అని అడుగుతుంటే రానని చెప్పటం లేదు కదా, ఏదో మాట మార్చుతుంది కానీ ఏ సమాధానము చెప్పట్లేదు, దీని అంతటికీ కారణం ఈ భూమియే, భూమి కావాలని సరే ఇదేదో మనకు బాగున్నట్టుంది కదా చక్కగా వాడేసుకోవచ్చు, భూమి గగన్లని ఇద్దరిని ఈ విధంగా బావ ముందు ఇరికించేయచ్చు అని చెప్పేసి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా భూమి అలా లోపలికి వెళ్ళంగానే ఇంకా కృష్ణప్రసాద్ మీరా తర్వాత శరత్ చంద్ర భూమి అందరినీ కూడా హాల్లోకి పిలుస్తాడు. పిలవంగానే అందరూ మామూలుగా వస్తారు. ఏంటి ఏమైంది బావగారు అని చెప్పాను కానీ చాలా 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 అమాయకుడిలా నటిస్తావు కృష్ణప్రసాద్ నువ్వు, ఎందుకంటే మా కంట్లో కారం కొట్టి మా చెల్లికి కళ్ళకు గంతలు కట్టి నువ్వు వద్దనుకున్న నీ భార్య దగ్గర ఆ శారదను వెళ్ళి కలుస్తూనే ఉంటావు, తనతో మాట్లాడుతుంటావు, గుళ్ళకెళ్తావు, గోపురాలకు వెళ్తావు, మేమెవరం చూడట్లేదు అనుకుంటావు, కానీ ఇవన్నీ నాకు తెలుసు, నిన్ను ఎప్పుడు నమ్మడానికి లేదు, అలా అని ఇప్పుడు నీ కొడుకు కూడా నీ అనఫీషియల్ కొడుకు కూడా మా ఇంటికి వస్తాడంట, భూమికి బొట్టు పెట్టి తీసుకుని వెళ్ళిపోతాడంట, పెళ్లి చేసుకుంటాడంట, వాడంటూ వస్తే అసలు భూమి ఎవరనుకుంటున్నారు, నా కన్న కూతురు కంటే నాకు ఎక్కువ భూమి, భూమి లేనిదే నేను లేను, అలాంటి భూమిని నా నుంచి వేరు చేస్తాడంట, నువ్వు ఎలాగూ నీ కొడుకుకు భయం చెప్పలేవు, వాడు నీ దగ్గర నీకు ఎలాగూ వాడికి భయం లేదు కాబట్టి చెలరేగిపోతున్నాడు, ఒక పెద్దంతరం చిన్నంతరం అంటూ ఏమీ లేదు, అసలు నా మాట తీసుకోకుండా నా కూతుర్ని ఎలా తీసుకెళ్తాడు, ఇదేమైనా సినిమా అనుకుంటున్నాడా, నా కళ్ళ ముందే నా కూతుర్ని తీసుకెళ్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అనగానే భూమి పక్క నుంచి ఒకటే పాపం గుండె దడదడా కొట్టుకుంటూ ఉంటుంది. ఏం జరుగుతుందో తెలీదు, నాన్నగారు ఏం మాట్లాడుతున్నారో తెలీదు అని చెప్పనే లోపల వాడు గనక మన గుమ్మంలో అడుగు పెడితే మనిషిగా వచ్చి శవంగా బయటికి వెళ్తాడు, అంతే తప్ప వాడి కోసం నువ్వు అడ్డం పడ్డావంటే నిన్ను కూడా బయటికి గెంటేస్తాను, నా చెల్లెలు బతుకు కోసం కూడా నేను ఆలోచించను, ఇదే జరుగుతుంది,
ఇది జరుగుతుంది తప్పదు అని చెప్పేసి హెచ్చరిస్తాడు. ఇంకా పక్కనే ఉన్న గోరింటాకు అపూర్వ తెగ సంబరపడిపోతూ ఉంటారు. ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతూ, నాకు చాలా సందడిగా ఉందమ్మాయి. నిన్నటిదాకా భయపడ్డాను కానీ ఆ భూమి ఏం తక్కువది కాదు. నేనేమనుకున్నానంటే మీ అమ్మాయి నక్షత్ర ఆ గగన్ గాడు ప్రేమించుకుంటున్నారేమో అనుకున్నాను. కాదా, డబల్ షాకులు తగులుతున్నాయి. భూమిని ప్రేమిస్తున్నాడా? భూమి మరి గగన్ని ప్రేమిస్తుందా? అనంగానే ప్రేమిస్తుంది కాబట్టే అది ఏమి అటు ఇటు ఏం చెప్పట్లేదు, తెలివిగలది, మన దగ్గర మేనేజ్ చేస్తుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది. అయితే రేపు 10 గంటలకు వస్తాడు కదా, దీని నోటితో ఏం చెప్పిద్దో నాకు ఉత్కంఠగా ఉందమ్మాయి చూడాలని. అసలు ఆ గగన్ గాడికి కంట్లో రక్తం చెక్కుండదు ఈ భూమి నేను ప్రేమించట్లేదు అని చెప్తే గనక. కానీ చెప్పిద్దంటావా అని చెప్పేసి అనంగానే, చెప్పక తప్పుతుందా? అది శరత్చంద్ర కూతురు కదా, తండ్రిని కాపాడుకోవాలి, తండ్రి దగ్గరే ఉండాలని కోరుకుంటోంది. గగ గగనన్న దానికి ఇష్టమే, కానీ తండ్రిని వద్దనుకుని ఏ కూతురు కూడా ప్రేమని కావాలని వెళ్ళిపోదు కదా. ఇద్దరిని ఒక కొలికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుంది మా అమ్మగారికి. కానీ ఇటు ముందుకు వెళ్తే ముందు నెయ్యి వెనుక గొయ్యిలాగా ఉంది పరిస్థితి. ఈ పరిస్థితిని మనం ఎలాగైనా క్యాచ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది అపూర్వ ఇంకా గోరింటాకు. ఇద్దరు ఇలా ఉండగా ఇంకా భూమి బయటికి వచ్చి, ఏంటి మావయ్య, నిజంగానే మీ అబ్బాయి అన్నంత పని చేస్తాడు. నాకు ఫోన్లో చెప్పాడు 10 వాళ్ళ ఇంటికి వచ్చేయమని, లేదంటే ఇక్కడికి వస్తానని. కాబట్టి ఆయన వస్తే ఏం జరిగిద్దో మామయ్య మీరే విన్నారు కదా మామయ్య. కాబట్టి దయచేసి ఇక్కడికి రావద్దని చెప్పండి మామయ్య, దయచేసి ప్లీజ్ మామయ్య అనగానే, లేదమ్మా, వాడు ఎవరు చెప్పినా ఇక్కడికి వస్తాడు. కాబట్టి వాడు వచ్చినా వాడు రాకుండా ఉండాలంటే నువ్వు ఒకే ఒక పని చేయాలమ్మా. ఏంటో చెప్పండి మామయ్య, తప్పకుండా చేస్తాను. చేస్తావా అమ్మా? చేస్తాను మామయ్య. వాడు ఇక్కడికి వాడి ప్రాణాలతో ఉండాలన్నా, మన కుటుంబం మధ్య ఈ గొడవలు రాకుండా ఉండాలన్నా నీవు ప్రేమించట్లేదని వాడికి ఓ మాట చెప్పేసేయమ్మా. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వాడు రాడు అని చెప్పి అనగానే ఒక్కసారిగా గుండె పగులుతుంది భూమికి. తన ప్రేమని తన గుండెల్లోనే భూస్థాపితం చేసేయమని చెప్పి, మామయ్య, ఏంటి మామయ్య మీరు చెప్పేది? అంత తేలిక మామయ్య? ఒక మనిషిని ప్రేమించటం, ఆ మనిషికి మనసు ఇవ్వటం ఎంత ఇదిగా ఉంటుంది. తనని తను త్యాగం చేసుకోమంటారా అని చెప్పి అడుగుతుంది. మరి ఏం చేయాలమ్మా? నువ్వు నీ ప్రేమని చంపుకోవు, అలా అని వాడిని వదులుకోలేవు, తండ్రి ప్రేమని వదులుకోలేవు. అలాంటప్పుడు ముందొచ్చిన తండ్రి ప్రేమే గొప్పది కదమ్మా. అందుకే నువ్వు నీ ప్రేమని వదులుకోమని చెప్తున్నాను. నిజంగా ఒట్టేసి చెప్పండి మామయ్య, మీ అబ్బాయికి నేను ప్రేమించట్లేదని చెప్పాలా? నా నోటితో నేను చెప్పగలుగుతానా మామయ్య? మరి తప్పదమ్మా. కొన్ని పరిస్థితులు డాక్టరు ఒక్కోసారి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ఎవరికన్నా కోరుకుంటారు. కానీ కొన్ని క్షణాలలో బిడ్డకి ప్రాణాల అపాయం అంటే తల్లి తల్లికి తల్లికి ప్రమాదం లేకుండా బిడ్డని చంపి తల్లిని బ్రతికిస్తారు. లేదంటే బిడ్డ ప్రాణాలు పర్వాలేదు, తల్లి ప్రాణం ప్రమాదం అంటే తల్లి ప్రాణం తీసి బిడ్డని బ్రతికిస్తారు. కాబట్టి నీ పరిస్థితి అలాగే వచ్చింది భూమి. ఈ రెండు కావాలనుకోవటం నువ్వు ఏ విధంగా చూసినా అయ్యే పని కాదమ్మా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా కూలబడుతుంది. ఇంకా భూమి, ఆలోచించు, ఈ రాత్రంతా ఆలోచించి రేపొద్దుటే ఏ నిర్ణయం తీసుకుంటావో నాకు చెప్పమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ వెళ్ళిపోతాడు. ఇదంతా వింటున్న అపూర్వ, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నా నా శత్రువు ఇంత ప్రాణ సంకటంగా ఉంది అంటే నాకెందుకు సంతోషంగా ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా గగన్ రాత్రంతా నిద్రపోకుండా అటు ఇటు మంచం మీద అటు ఇటు పడుకుని తిరుగుతూ ఉంటాడు. తనకు నిద్ర రాదు. తెల్లవారితే 10 భూమిని తీసుకురావాలి, తను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి, నా భార్యను చేసుకోవాలి, ఆ శరత్చంద్ర ముఖం పాచిపోవాలి, వాడి ముఖం అవమానంతో కుంగిపోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా శరత్చంద్ర మీద కోపంతో, భూమిపైన ఉన్న ప్రేమతో రాత్రంతా అలాగే చూస్తూ గడిపేస్తూ ఉంటాడు. ఇంకా శారదా పూర్ణి ఇద్దరు కూడా, ఇంకా పూర్ణి అంటుంది, అమ్మా రేపు భూమికి ఏమైనా తీసుకెళ్ళాలమ్మా అనగానే, అన్నీ తీసుకెళ్ళాలి, కుంకుమ, పసుపు, పూలదండ అన్నీ. అసలు నువ్వు ఇంత ధైర్యం ఎలా వచ్చిందమ్మా?
అసలు అంటే ఎందుకు రాదే? నా కొడుకు ఎప్పుడు నన్ను ఏమీ అడగలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత భూమి కావాలని అడిగాడు. వాడికి ఆ మాత్రం నేను చెయ్యకపోతే కన్నతల్లినే కాదు. రేపన్నీ తీసుకువెళ్తాను. దగ్గరుండి భూమికి బొట్టు పెట్టి, గాజులు వేసి, పూలు పెట్టి, నా ఇంటికి నిశ్చితార్థానికి తీసుకెళ్తున్నానని దర్జాగా చెప్పి తీసుకొస్తాను అనంగానే, ఆ శరత్చంద్ర అడ్డం పడితే ఏం చేస్తావమ్మా? అడ్డం పడని, భూమి చెప్తుంది కదా నేను గగన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అనంగానే, ఇంకా తనకు ఆ హక్కు అథారిటీ కోల్పోతాడు కదా. భూమి ఇష్టం లేదని చెప్తే కదా మనకి ప్రమాదం. భూమి కూడా గగన్ని ప్రేమిస్తుంది కదమ్మా అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు కూడా సరదాగానే ఉంది కానీ రేపటి రోజున ఎలా ఉంటుందనని భయమేస్తుంది అని చెప్పేసి అనంగానే, ఇంకా ఎలాగైనా సరే భూమి గగన్ని ఆపాలని చెప్పేసి అనుకుంటుంది. భూమి గగన్కి చాలాసార్లు ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. ఫోను ఛార్జింగ్ అయిపోవడం వలన గగన్ ఈ ఆలోచనల వలన ఏమాత్రం ఛార్జింగ్ పెట్టకుండా అలా ఉంచేస్తాడు. ఇంకా ఎన్నిసార్లు భూమి ట్రై చేసినా కానీ కాలు రింగ్ అవ్వదు. ఇంకా భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. శోభచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది. అమ్మా, నువ్వే కాపాడాలమ్మా. నా ప్రేమని గెలిపించు. నాన్న ప్రేమని గెలిపించు. రేపేం జరుగుతుందో నాకు తెలియటం లేదు. ఒకసారి నాన్న ఆయన అడుగు పెడితే చంపేస్తాను అంటున్నాడు. చావడానికైనా సిద్ధం కానీ నన్ను వదులుకోవడానికి సిద్ధం లేదని చెప్పేసి ఆయన అంటున్నారు. ఈ వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. ఏం జరుగుతుందో భయంగా ఉందమ్మా. నీ ఆశీర్వాదం కావాలి అని చెప్పేసి ఫోటో దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే శరత్చంద్ర కూడా నిద్రలో నుంచి లేచి అక్కడికి వస్తాడు. భూమిని చూస్తాడు. భూమి, నువ్వా? ఇక్కడున్నావేంటమ్మా? ఏడుస్తున్నావేంటి? నాన్న అని చెప్పేసి పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని చెప్పేసి లేపి, చెప్పమ్మా, నీ సమస్య ఏంటో చెప్పు. ఏం లేదు నాన్న, రేపేం జరుగుతుందోనని భయం వేస్తుంది. ఎందుకమ్మా భయం? వాడు వాడి తత్వం కేవలం వాళ్ళ ఇంట్లో ఉన్నందుకు నిన్ను ఎంత టార్చర్ చేస్తున్నాడో చూసావా? వాడు నీకు ఇష్టం ఉందా లేకపోయినా నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను అంటున్నాడు. అసలు వాడి గుణం ఆలోచించావా అమ్మా అనంగానే ఏం మాట్లాడడానికి రాకుండా భూమి అలా చూస్తూ ఉంటుంది. నీకేం భయం లేదు భూమి. ఈ నాన్న ఉన్నంత వరకు నిన్ను నేను కాపాడుకుంటాను. వాళ్ళ దగ్గర ఉన్నావని వాడు బెదిరిస్తుంటే నువ్వు భయపడకు. ధైర్యంగా చెప్పు, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పి అని చెప్పేసి అనంగానే ఇంకేం మాట్లాడకుండా కళ్ళు తుడుచుకుంటూ భూమి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా మార్నింగ్ లేవంగానే గగన్ పరిగెత్తుకుంటూ దేవుడికి ఇంకా ఫ్రెష్ అంతా అయిపోయిన తర్వాత గబగబా కిందకి వస్తూ వాళ్ళ అమ్మని శారదని కూడా దండం పెట్టుకోమని శారదని బ్లెస్సింగ్స్ అడుగుతాడు. అమ్మ, నేను అనుకున్నది అయ్యేటట్టుగా ఆశీర్వదించమ్మా అనంగానే, ఇంకా బ్లెస్ చేయంగానే పూర్ణి అక్కడికి వచ్చి తుమ్ముతుంది. ఏంటే తుమ్మావు అనంగానే, ఏమోనమ్మా, నాకు వచ్చింది తుమ్మాను. ఏమ్మా అనంగానే, ఏమోరా, తుమ్మితే అపశకునం అంటారు. మనం వెళ్ళాలా వద్దా అని సందిగ్ధంలో ఉన్నాం. అలాంటి ఏం పెట్టుకోకమ్మా, అవన్నీ నేను నమ్మను. భూమి నాతో పాటు వస్తుంది, అది నాకు తెలుసు అని చెప్పేసి అనంగానే, కాసేపు కూర్చోరా వెళ్దాము అని చెప్పేసి కూర్చుంటారు. ఇంకా ఏమేమి తీసుకెళ్తున్నావమ్మా అనంగానే, ఇప్పుడు ఏమి వద్దమ్మా, భూమిని తీసుకొచ్చాక అన్నీ మన ఇంట్లో చేద్దాం. ఇప్పుడు మామూలుగా నాతో పాటు రా నువ్వు అని చెప్పేసి అంటాడు. ఒరే గగన్, ఒకసారి ఆలోచించరా. వెళ్లే ముందు ఆ శరత్చంద్ర ఎంత కోపిష్టివాడో నీకు తెలుసు కదా. నేను అంతకంటే కోపిష్టివాడినమ్మా. నేను భూమిని ఎలాగైనా తీసుకొస్తాను, పద అని చెప్పేసి ఇంకా బయలుదేరతారు. బయలుదేరే ముందు ఇంకా పూర్ణి ఇంట్లో దేవుడి దగ్గర కూర్చుని, అన్నయ్య అమ్మ క్షేమంగా ఇంటికి రావాలి, వాళ్ళతో పాటు భూమి రావాలి అని చెప్పి మనసులో కోరుకుంటూ ఉంటుంది. ఇంకా అందరూ 10 శరత్చంద్ర, మీరా, తర్వాత అపూర్వ, గోరింటాకు వీళ్ళంతా కూడా గగన్ వస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. వాడు వస్తే కనుక ఏం చెప్పాలనని. గగన్ ఇంకా కారులో నుంచి బయటికి రాగానే భూమి పరిగెత్తుకుంటూ అడుగు పెట్టకుండా ఆగండి అని చెప్పేసి అంటుంది. చెప్పు అని చెప్పేసి అంటాడు గగన్. దయచేసి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకండి అని చెప్పేసి అంటుంది. ఏమైంది భూమి అనేసరికి, మరి భూమి సంచలన నిర్ణయం తీసుకుందా? గగన్ని ప్రేమించట్లేదని చెప్తుందా? మరి ఒక్కసారిగా షాక్ అయిన శారదా గగన్. తర్వాత ఏమైందనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.